ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూసిన స్పందములగుదరనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి. ఏం చెప్తున్నాడు దేవుడు? మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్లు రాలిపితివి గనుక నీవు చెయ్యు మనవి నేను అంగీకరించి ఉన్నాను. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూదా రాజు అనే వ్యక్తి ఎలా వెళ్తున్నాడంట? దీన మనస్సు కలిగి, మెత్తని మనసు కలిగి దేవుని వైపు తిరిగి తన బట్టలు చింపుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడము ప్రారంభించాడట. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు వారి వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చదువు మరొక్కసారి. దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్లు రాలిపితివి గనుక నీవు చెయ్యి మనవి నేను అంగీకరించి ఉన్నాను. ఆయన అంగీకరించి ఉన్నాను. దేవుడి మనసు ఎలాంటిదో తెలుసా అండి? మీరు తప్పులు చేస్తుంటారు కొన్ని సందర్భాలలో, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ తప్పులు చేస్తున్నారే అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. మా అర్థమైందని చెప్పే మాట ఏం చేస్తాడు? మనకి హెచ్చరిక. ఇదిగో ఫలానా వ్యక్తి, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో అని చెప్పగానే ఆ వ్యక్తి మారేడనుకో వెంబడే ప్రేమ కురిపించేస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులైతే ఒక వ్యక్తి తిట్టాడే అనుకోండి, ఆ వ్యక్తి మీద పలకరించినా కూడా నేను నల్ల నోటుకు వచ్చినట్టు తిట్టి ఇప్పుడు వచ్చి సమాధాన పడుతున్నా అంటే అవునా కదా? మనుషుల స్వభావం ఏంటి? పగబా అంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ బట్టలు అనగా నీ హృదయముని వెల్లడి చేసి దీన మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నా సన్నిధిలో కనుక నీ వైపు నేను తిరిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు ఎవరి మీద కక్ష పెట్టుకునేవాడు కాదు, ఎవరి మీద ద్వేషించుకునేవాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎమ్మడే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగానే ఎమ్మడే ఆయన ప్రేమ కురిపించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దయ చూపించేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కౌగులించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు కన్నీళ్ళు రాలుపుతీవి కనుక నీ కన్నీళ్ళు నీ లెక్క పెడుతుంది. హల్లెలూయా. నీవు చేసిన ప్రతి మాటలో నేను లెక్క పెట్టి నా యొద్దకు చేర్చుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి ఉన్నాయి, నా పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాయి. నీవు పెట్టిన మొరని నేను విన్నాను. ఇదిగో నీ వైపు నేను తిరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను మరణం నుండి తప్పిస్తున్నాను. హల్లెలూయా. నీకు సంభవించే అపాయం నుంచి విడిపిస్తున్నాను. హల్లెలూయా. నీకు శత్రు సైన్యం లేచి ఉన్నారు, వారినే నీ చేతులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. మా అర్థమైందని చెప్పే మాట, శత్రువుల సైన్యమునికి లేచి ఉన్నారు, అయినను సరే నేను వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని జయించే శక్తి నీకు ఇస్తున్నాను, వారిని జయించే బలము నీకు ఇస్తున్నాను. వారి మీద ఏలుబడి చేసే నా పరిశుద్ధాత్మని మీలో నింపుతున్నాను. హల్లెలూయా. ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ అండి? ఎందుకు చేస్తున్నాడు? మెత్తని మనసు కలిగి ప్రార్థన చేసినాడు. ఇంకా ఆయనకి ఇయ్యక్కర్లా, ఏమి ఇలాదు నాయకులు, ఏమి వజ్రాలు బంగారం ఏమి ఇలా ఆయనకి. మెత్తని మనసు కలిగి ప్రార్థన చేశావు. ఆ ప్రార్థనే చాలు నాకు దేవుడు అన్నాడు. స్తోత్రం. నీ సున్నితమైన మనసుతో నువ్వు చేసిన ప్రార్థనని అంగీకరించాను, ఆలకించాను. ఇదిగో నీకు సంభవించే అపాయాలన్నీ నేను తప్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం ఏ మనసు ఉంది, ఏ మెత్తని మనసు ఉంది? అది ఉందా? దీన మనసు